నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా. చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు, ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది, మనకు కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో, ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. ఈయన కూడా వచ్చిందల్లా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావో నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 4 చేయపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? చూడలేదు, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా. ఏందో ఆ భాష నాకు రాదు కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన? నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసుకు వెళ్ళవాలి. కానీ ఆ బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని, మహిళలు ఉంటారు పాపం, టీచర్లు. సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడింది. ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడింది. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్లే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతీవి రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్న. తక్షణం అంటే ఏంది అసలు? 2 ఏళ్ళ తక్షణం అంటే తెల్లారో, మర్నాడో, వారమో, 15 రోజులో, నెల. 2 ఏళ్లకు వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు ఇంకా. మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు. ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టు కనబడతలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో. సో బిడ్డ రేవంత్ రెడ్డి, మా ఆశాలతో పెట్టుకోకు. లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ, జై తెలంగాణ, ఆశాల ఐక్యత. ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే, మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు. గంత దగులుబాజీ ముఖ్యమంత్రి ఈయన. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగి కూడా గట్లే ఉంటారు. ఇక్కడున్న ముస్తాబాద్ లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ,
ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చూసిన ఇక్కడున్న నా మీద పోటీ చేసి 4 సార్లు ఓడిపోయిండు ఒక ఆయన కేకే మహేందర్ రెడ్డి. ఇంకా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ బతుకుతారో నాకైతే తెలియదు. ఇక అది ఎన్ని రోజులు ఏడుతారా నాకు అర్థం కాదు. ఇప్పుడు 2009లో 171 ఓట్లతోని ఓడిపోయినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే బతుకుతావు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి డ్రామాలేనా? పొరపాటున ఈ 10 ఏళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఏమైంది? మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం, అటు నేతన్నలను ఆదుకున్నాం. నేతన్నలకు బతుకమ్మ చీరలిచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో అదేవిధంగా ఘర్షకుర్తిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుచుకున్నాం, చూసుకున్నాం. వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికు ఆడబిడ్డలకేమో ఒక చీర, బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం, వాళ్లకు బతుకుదేరునిచ్చే ప్రయత్నం చేసినాం. నువ్వు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటావు. ఆ ఏజ్ లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని నేను కూడా మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు.